మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. అమ్మా మీరు ఈ చలికాలం కూడా పొద్దున్నే లేచి వస్తారు కదా, ఎన్నింటికి లేస్తారు? మేము 4ంటికి 3:30కి లేస్తే మాకు ఇంత పని అయింది. అంటే ఈ చలికి మరి ఇప్పుడు చలి ఎక్కువ ఉంది, రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి, ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అన్ని వచ్చినాయి, ఇది చేసిందాకా తప్పదు కదా సార్, చేసుకుంటేనే జీవనోపాధి. 3:30కి లేస్తేనే పిల్లలకి వంట ఇంట్లో కొంచెం పని చేసుకొని వచ్చుడు అవుతుంది. లేకపోతే పిల్లలు కాలేజీలో స్కూల్లోకి పోతారు కాబట్టి వాళ్ళకి వంట చేసి పెట్టి రాకుంటే ఒక రోజు అంటే ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకొని పోతారు. కానీ రోజు రోజు అట్లనే అవుతుందని పొద్దుగాలు లేస్తాం. పిల్లల వల్ల మేమైతే లేవంది అయితే తప్పదు. పొద్దున 3ంటికి లేచి 3:30కి లేచి మొత్తం ఇంట్లో పనులన్నీ చేసుకొని వస్తాం. పిల్లల్ని తయారు చేసి బాక్సులు గిట్ట పెట్టి వస్తాం. ఎన్నింటికి ఎక్కుతారు డ్యూటీ? ఎన్నింటికి ఎక్కుతారు? చలికాలం రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, ఆస్తమా లాంటివి, ఇప్పుడు జలుబులు, దగ్గులు, ఆస్తమాలు, ఇప్పుడు ఈ వాతావరణానికి చర్మ వ్యాధులు ఇవన్నీ వస్తుంటాయి. ఇక హాస్పిటల్ చూపించుకుంటున్నాం, అట్లా చేసుకుంటున్నాం. ఇబ్బంది అవుతుంటుంది. ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది. మీకు ఇన్సూరెన్స్ ఏమైనా ఉన్నాయా గవర్నమెంట్ నుంచి ఏమన్నా? ఇంతవరకు అయితే ఏం లేవన్నా, ఇంతవరకు అయితే ఏం లేవు. పెట్టించుకుంటే మరి ఏమో ఇక రేవంత్ సార్ మరి ఏం చేస్తాడో. కేసీఆర్ అంటే ఏం చేయలేదు, రేవంత్ సార్ చేయాలి. ఇప్పుడు మీరు చీకట్లో పని చేస్తారు కదమ్మా, ఇప్పుడు చలికాలం తొందరగా తెల్లవారు, అది చీకట్లో పని చేస్తారు, రోడ్ల మీద పని చేస్తారు, కొన్ని యాక్సిడెంట్లు కూడా అవుతుంటాయి. అవుతాయి, చాలా మందికి అయినాయి. మరి అట్లాంటప్పుడు మీకు భయం వేస్తుంటుందా? భయమే ఉంటుంది. పక్కనంగా చేస్తాం. ఇప్పుడు ఈ దుమ్ముల ధూళిలో ఇప్పుడు ఎక్కడ రకరకాల శానిటరీ వర్క్స్ చేస్తుంటారు, ఇవన్నీ ఎక్కడెక్కడ చెత్త ఎంత ఎత్తుంది, వాటి వల్ల కూడా మీకు ఇబ్బందులు వస్తాయి. మాకు ఒళ్ళు దుల్దు వస్తుంది, దగ్గు వస్తుంటుంది, ఇదంతా గుంజుతుంటుంది, ఛాతి గుంజుతుంటుంది, అన్నీ ఉంటూనే ఉన్నాయి. టాబ్లెట్లు వేసుకుని పొద్దుగాల పనికి వచ్చాడు. పొద్దుగాల పనికి రాకపోతే ఇక్కడ ఆపులు పడతాయి, ఆధార్లు పడవు, ఇండ్లలో వెళ్ళదు, కష్టమైద్దని ఎట్లా ఉన్నా వచ్చుడైతే తప్పదు. బాధలవన్నీ జ్వరం రాని పులకరం రాని వచ్చుడైతే వచ్చుడే. ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తేనే మాకు కూలి, లేకుంటే ఇంటికాడ ఉంటే ఆబ్సెంట్, ఇంటికాడ ఉంటే ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి. మనం ఎంత లేదు పడిపోయినా కానీ మేమైతే రోడ్డు మీదకి రావాలనైనా వచ్చి పని చేసుకుంటేనే మాకు కూలి. ఒకనాడు రాకుంటే కూలి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి రావాలి. 5:30కు టంబు మధ్యాహ్నం 1:10 పెట్టకపోతే మాకు ఆబ్సెంట్ సార్. అన్నము కూర తానాలు అన్ని చేసుకొని క్యారీలు కట్టుకొని వచ్చేళ్ళకి 5:30 కాటికి ఆటోమేటిక్ రావాలి. మా కిరాయి ఇండ్లు సొంత ఇండ్లు ఏం కావు, కిరాయిలు కట్టుకోవాలి, పిల్లలకు ఫీజులు కట్టుకోవాలి, ఇంట్లో ఖర్చులు ఎలా తీసుకోవాలి, అన్ని తీర్లా అట్లా చేసుకోవాలి అన్న. మీరు ఇంత కష్టపడుతున్నా కానీ మీకు సరైన గుర్తింపు లేదు. లేదు, ఇంతవరకు అయితే ఏం లేదు. ఈ రోజు చేస్తేనే రేపు పూట అన్నట్టుగా ఉంది. మమ్మల్ని ఒక పురుగుల లెక్క చూస్తారు సార్. 30 సంవత్సరాలు అయితే వయసులో ఉంటూ చేస్తున్నాం. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ మీకు ఉద్యోగ భద్రత కానీ ఆరోగ్యం ఏది లేదు. అమ్మ మీరు ఎన్నేళ్ళ నుంచి ఈ పనిలో ఉన్నారు? నేను 30 సంవత్సరాల దాని అయితే దాదాపు 20 పైన అయితే 30 సంవత్సరాలు చేస్తున్నా మీకు ఇప్పుడు ఉద్యోగ భద్రత కానీ ఆరోగ్య భద్రత ఏం లేదు. మామూలుగా చేస్తేనే కూలీ, లేకుంటే ఇంటికంటే ఏం లేదు. మేమైతే మా కష్టం మేము పడాలా, పడితేనే నడుతుంది, లేకుంటే లేదు. ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ పట్టించుకోవటం లేదు. పోతారు, ఎవరు పట్టించుకుంటారు? మేమే చూపించుకోవాలా, చేసుకోవాలా. ఎవరు పట్టించుకుంటారు? హెల్త్ కార్డులు ఇట్లా ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, ఏంటి లేవు. హెల్త్ కార్డులు కూడా లేవు, ఏంటి లేవు. అప్పటి నుంచి ఒకటే బాధలే పడుతున్నాం. వాన రాని వంగన రాని ఏమన్నా రాని ఏమన్నా ముసురు పని తడుకొస్తుండకుండా ముడుచుకుంటా చేయాల్సిందే, చేయాల్సిందే. మా బాధలు మేము పడాలి. మీ కడుపు కోత కదమ్మా, మా కోసం వస్తుండ్రా, మీ కడుపు కోత కదా అంటారు. రాకపోతే మీ ఇష్టం, వస్తే రాని, లేకుంటేలే, మాకేం ఇబ్బంది. మీకు పనికి సరిపడా సరైన వేతనం దొరుకుతుందా? లేదు. సారు ఆ 1000 రూపాయలు ఇంటికైతే సార్ కొట్లాడి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 37,000 ఇవ్వాలి వీళ్ళకి కానీ ఆమోదించిపోయి చేసి వెళ్ళాడు. ఇప్పుడు చేయలేదు, మాకు ఇయ్యలేదు. ఇంకా అదే జీతంతో మేము 1600కి ఎక్కిన. నేను 1600 జీతం నుంచి ఇప్పుడు 18,000 మొత్తం ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయ్యి మాకు నిండా చేస్తే మాకు వచ్చేది 15,000. 1400 కానుంటి చేస్తున్నాను నేను. 1400 కానుంటి 1400 కానుంటి చేస్తున్నాను. 15,000 పిల్లల ఫీజులు, దవాఖానా అన్ని కట్టాలి, మా తిండి, మా పొట్ట, మా బట్ట, మాకు రాకట్లు పోకట్లు, రోజుకు 60 రూపాయల ఛార్జీలు అవుతాయి సార్. అవుతుంది, రోజుకు 60 రూపాయల ఛార్జీ మానవుడు లేడు. ఏ ప్రభుత్వం వచ్చినా మా దిక్కు మాత్రం మేము గుర్తింపు మేము లేము.
ఏమన్నా ఊడుస్తుంటే జరగమన్నా కష్టమే. ఒక రోజు ఇంటికాడ ఉండకుండా చేస్తే వాళ్ళు మాట్లాడుతున్నావు చిన్నగుడిసమ్మా నేను మీరు ఇంత పని చేస్తున్నా కానీ ఇంకా అవమానాలు వాళ్ళ గేట్ల ముందు వాళ్ళు ఊడవాలి. వాళ్ళు మంచిగా ఎంత తెచ్చిన గలీజ్ అంతా తెచ్చి బయట పెడతారు. ఎట్లా మేము ఎత్తిపోస్తాం, మాకు విరక్తి కలగదు. మేము అది చేస్తేనే మాకు అన్నం. ఎంత చేసినా కానీ మనకు అంతే. మాకు మీరు ఇంత కష్టపడుతున్నా కానీ మీకు సరైన గుర్తింపు లేదు, గుర్తింపు లేదు, సరైన జీతం లేదు, వేతనం చాలా తక్కువ సార్. అదే ఒక రోజు ఇంటికాడ ఉండకుండా చేస్తే 70 రూపాయలు తక్కువ 15,000 వస్తుంది జీతం. 18,000 మాకు జీతం. మీరు ఆటో ఛార్జీలు పెట్టుకో ఆటో ఛార్జీలు పెట్టుకోవాల్సిందే, మేమే పెట్టుకోవాలి. 50 రూపాయలు 60 రూపాయలు అయితే మళ్ళీ ఏమైనా టిఫిన్ గిఫిన్ తింటే దానికి 40. రోజుకు 100 రూపాయలు పోతుంది. 100 రూపాయలు పోతే ఆ 100 రూపాయలకు ఇంకా మళ్ళీ మాకు జీతం ఏం మిగులుతుంది? ఇంకా అదే జీతం ఇంకా అంతే. ఇల్లు కిరాయి కనుక 6,000 కట్టాలి. అరే వీళ్ళు లేకపోతే మాకు ఇంత నున్నగా మంచిగా ఉండదు కదా అని అనుకునేటోళ్ళు 199 మంది అసహించుకుంటారు. ఒక్కరు అర్థం చేసుకుంటారు. అవమానాలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఉన్నా కానీ మీరు తక్కువ జీతానికి ఇంత కష్టపడుతున్నారు. మరి గవర్నమెంట్కి ఏమన్నా మీరు అప్లై చేసుకున్నారా? మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మీకు యూనియన్ అట్లా యూనిటీ ఏం లేదా? ఏం ఉంది కానీ యూనియన్ ఉంది కానీ ఇక యూనియన్ చేసి ఏమన్నా ధర్నా చేసి ఏమన్నా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటే తీసేస్తాం అన్నారు. ఆ భయానికి ఎక్కడ ధర్నాలు లేవు, ఎక్కడ మీటింగ్ లేదు. అంటే మీకు కనీస అవసరాలు కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు మీకు ఇళ్ల స్థలాలు కానీ తీసేసారు. ఒక ఆమె 6 నెలలు సస్పెండ్ చేసి జీతంకి వెళ్ళి పనికి వెళ్ళి అంటే మాట్లాడితే అడిగితే మొత్తమే తీసేసిరా. పాపం మొన్న ఆయన తోటి రాహుల్ గాంధీ తోటి మాట్లాడింది. ఆమె బాగా హిందీ వస్తుంది గంగమ్మ అని చాలా మాట్లాడింది. ఆయన పాదయాత్ర చేసుకుంటూ వస్తుంటే ఆయన కలిస్తే వీళ్ళంతా గిట్లే కూర్చుంది చాయ్ తాగుకుంటా కూర్చుంటే ఆయన కారు ఆపి దిగి ఏందమ్మా మీ సమస్యలు ఏంది, బాగున్నారా, హాయ్ అమ్మ అంటే ఆయన హిందీలో మాట్లాడింది. ఏమో వీళ్ళందరికి ఎవరికి హిందీ రాదు. ఆమె హిందీ వస్తుంది, ఆమె అన్నిట్లలో మాట్లాడుతుంది. ఆమె మంచిగా అయ్యాక ఈ పరిస్థితి మాదని చెప్పి బాగా మాట్లాడింది. మీరు ఎండనక వాననక చలనక అన్ని రోగాలు బారిన పడుతూ కూడా మీరు ఇంత పని చేస్తుంటే మీకు సరైన జీతాలు లేకుండా ఇంకా మీకు అవమానాలు కూడా ఎదురవుతున్నాయి, మానసికంగా కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరన్నా గదిరిస్తే చాలా బాధ అవుతుంది సార్. వాళ్ళ ఇంటి ముందర ఊడుస్తాం, ఎంత నీట్గా వాళ్ళ కారు దిగి కాలు ఇంట్లో పెడతట్టు మట్టి అంటకుండా చేస్తే మమ్మల్ని చీ అన్నాక మాకు ఎట్లా అనిపిస్తుంది సార్? మీరు ఒక్కరోజు రాకపోతే రోడ్లన్నీ ఎంత గలీజ్, మా అస్సలు మమ్మల్ని గుర్తించిన వాళ్ళే లేరు సార్. మమ్మల్ని లేకపోతే ఎంత గలీజ్ అవుతాయి, ఎంత ఇది ఆ సెన్స్ ఉండదు అంటారు. లేదు సార్, చాలా మందికి లేదు. ఎన్నో ఒక్కరు జ్ఞానం ఉన్నోనికి ఈ యొక్క అసలు ప్రకృతి అంటే ఏంది, మేము నడుస్తున్నాం ఇంత నున్నగా ఉంది, ఇంత బాగుంది అంటే ఎవరి వలన? వాళ్ళ ఇండ్ల ముందర వాళ్ళు ఊడ్చుకోరు సార్. మీరు లేకపోతే క్లీన్ ఉండదు కానీ దాన్ని గుర్తించేటోళ్ళు లేరు, చాలా తక్కువ. ఎక్కడ లేదు సార్, మాకు గుర్తింపు అనేదే లేదు, మాకు సరైన వేతనాలు లేవు, మాకు సరైన సౌకర్యం లేదు. ఇప్పుడు ఇక శరీరానికి భద్రత లేదు. మాకు ఏమొచ్చి ఎవడు గుద్దిపోతాడో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఈ రోడ్డు మీద పట్టించుకునే మహానుభావుడు అనేటవాడు తక్కువ. కంప్లైంట్లు కూడా ఎవరు పట్టించుకోరు. మేము పోతే అసలు అసహించుకుంటారు, జరగమ్మా అని అంటారు. అస్సలు ఎట్లా ఎంత చిరాకుగా చూస్తారో మమ్మల్ని అంటే. లేదు సార్, మాకు ఇండ్లు లేవు, మాకు రేషన్ కార్డులు లేవు, మాకు గుర్తింపు కార్డులు లేవు. కనీసం మాకు మన ఇది ఉంటుంది కదా సార్ హాస్పిటల్ది హెల్త్ కార్డు, అది కూడా లేదు సార్. రేషన్ కార్డులు తెలంగాణ వచ్చినప్పుడే కట్ అయిపోయినాయి 7 కాడికి, అన్నీ పోయినాయి. కరోనాలో బియ్యం అందరూ ఉత్తగా బియ్యం తెచ్చుకొని తింటే నేను కొనుక్కొచ్చుకొని తిన్నా సార్. నా రేషన్ కార్డు కట్ అయ్యింది. నా కొడుకు కారు ఉండే, ఆ కారు కూడా 2 నెలలు ఉన్నది, అది సహకరించలేదు ఆయనకు, అది అమ్మేసుకొని పోయిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా పిల్లలకు కానీ నాకు కానీ రేషన్ బియ్యం లేవు. ఇన్నేళ్లుగా మీరు ఇంత సర్వీస్ చేస్తున్నా కానీ మీకు ఎలాంటి గుర్తింపు లేవు, రేషన్ కార్డులు లేవు, ఒక ఇంటి స్థలం లేదు, ఏది లేదు సార్. ఇన్ని ఇబ్బందులు పడుతూ కూడా మీరు నవ్వుకుంటూ ఇవన్నీ ఇంత చేస్తున్నాం. ఎంత సంతోషంగానో చేస్తాం. ప్రజాసేవ, ప్రజలకు ఎంత సేవ చేస్తున్నామో మా సేవ గుర్తించే మహానుభావుడు లేడు. ఇంకెవరో ఏ దయనో ఏ మాత్ముడో గుర్తిస్తే గిట్లా మేము వాళ్ళని తలుచుకుంటాం చూడు సచ్చిందాకా మేము ఉన్నన్ని రోజులు. కానీ అంటే తప్పకుండా గుర్తింపు అయితే వస్తుంది, కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పటికైనా మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం సరైన ఆలోచన చేసి మీకు అన్ని సదుపాయాలు కల్పించాలని మేము కూడా కోరుకుంటున్నాము. సరే సార్, ధన్యవాదాలయ్యా ఇట్లా కోరుకున్నందుకు. మా గురించి ఆలోచించినటువంటి మహానుభావులకు మేము సచ్చిందాక మా జీవితం అంతా రుణపడి ఉంటాం సార్. మా ఆయనకి యాక్సిడెంట్ అయింది,
ఇంట్లో చాలా కొంచెం వెళ్ళకుంటే చాలా ఇబ్బందిగా ఉంటే బాబు డిగ్రీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అంటారు కదా, అది అంతవరకు చేసినాక ఇంట్లో ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉందని నేను ఇంతకుముందు చిత్రపురి కాలనీ వంటకి వెళ్ళేదాన్ని. వంటకి వెళ్తే అక్కడ పోతే హాస్పిటల్కి ఈయనకి తీసుకుపోవాలంటే అక్కడ ఇట్లా రానమ్మ ఈరోజు అని అంటే వాళ్ళు నన్న మీద కోప్పడేటోళ్ళు. అయితే అక్కడ మానేసుకొని ఇక్కడ జిహెచ్ఎంసీలోకి వచ్చినాయి. ఇప్పుడు ఆయనకు దెబ్బ తగిలి 2 సంవత్సరాలు అవుతుంది. అయినాక బాబు కాలేజ్ బంద్ పెట్టుకొని మా పని చేస్తుంది. మా బాబు కొంచెం పని చేసినాక నాకు కొంచెం నిమ్మలం అయ్యింది. చాలా ఇబ్బందులు మాది. మా ఆయనకైతే ఇక హాస్పిటల్కి రోజు టాబ్లెట్లు లేని రోజులు అయితే లేదు. రోజు ఆయన గోళీలు వేసుకుంటేనే లేస్తాడు, లేకపోతే లేవడు. మాకు ఇల్లు అంత మంచిగా ఏం లేదు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే మాది చదువుకుంటున్నారు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా ఇదే పని చేయడానికి ఏమన్నా నామోషి అన్న ఇదే అంటారు? అమ్మ నువ్వు ఎందుకమ్మా ఈ పని చేస్తున్నావు అంటే ఎట్లా ఏమన్నా నామోషి ఏమన్నా అవుతారా? ఏది లేదు. అంటే ఇంక ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకుని మా బాబు కొన్ని రోజులు బాధపడి అమ్మ నువ్వు ఒక్కదాన్ని ఎంతకని చేస్తావు అని ఇంక ఆయన కాలేజ్ బంద్ పెట్టుకొని నామోషి లేకపోయినా పక్కన వాళ్ళు వాళ్ళని ఇట్లా అట్లా అంటారని కూడా ఇంక మా బాబు అన్నిటికీ మాదే మా అక్క వాళ్ళది బండి ఉంటే వాళ్ళ బండి మీదకి పోతాడు వస్తాడు. ఎవరితో పట్టించుకోడు, ఆయన ఒక్కడు పోతాడు ఒక్కడు వస్తాడు. మాది మాట కొంచెం ఇబ్బందులు ఉన్న పరిస్థితి. అదే కదా ఇప్పుడు అంటే ఇంట్లో పెద్ద మనిషికి ఇట్లా అయినప్పుడు పెద్ద మనిషికి నేను మా బాబు చేస్తేనే మాకు ఇంట్లో అన్నిటికీ. మీరు ఇంత కష్టపడుతున్నా కానీ మీకు సరైన ఇది లేదు. మాది మునుగోడు, మాకు రాజగోపాల్ రెడ్డి చేస్తాడన్న నమ్మకం ఉంది. కానీ ఇంకేం చేస్తాడో ఇంకంతా ఆయన దయ. ఆయన మాకైతే ఇంటికన్నా అయితే ఇల్లు అయితే లేదు. నిన్న మొన్ననే స్లాబ్ పోసినాం కానీ గోడలు పెట్టడానికి కూడా కొద్దిగా డబ్బులు లేక ఆపేసినాం. వాళ్ళు ఎట్లా చేస్తాం, గవర్నమెంట్ అప్లై చేసినాం కానీ ఇప్పుడు కేసీఆర్ మారిండు కదా, మరి రేవంత్ సార్ మరి ఏం చేస్తాడో ఏమో చూడాలి. మాదైతే చాలా వరకు అయితే ఇబ్బందులు ఉన్న పరిస్థితే. కాకపోతే ఏంటంటే అట్లా మనసులో కనిపిస్తాం కానీ లోపల బాధలు చాలా ఉన్నాయి. మా నాయన చనిపోయిండు, మా అమ్మని చూడాలి, మా బాబుని చూడాలి, స్కూల్ ఫీజు కట్టాలి. నేను ఒక్కదాన్నే చేస్తాను పని, ఇంటికి కిరాయి కట్టాలి. సరిపోతుందా మరి నీకు జీతం? సరిపోతలేదు, మాకు ఇబ్బంది చాలా అవుతుంది. మా అమ్మకి చాలా వెల్త్ కూడా బాగాలేదు ఇప్పుడు. మరి ఏమన్నా ఇన్సూరెన్స్ కానీ హెల్త్ కార్డు ఏవి లేవు అన్న, మాకు ఏం లేవు. ఏవి లేవు. మీరు ఇబ్బంది పడుకుంటే మీ అమ్మని మీరే మా అమ్మని ఎంత చూస్తున్నాను ఇప్పుడైతే చాలా ఇబ్బందిగానే ఉన్నా. మీకు వచ్చే ఈ తక్కువ జీతంలోనే అన్ని ఖర్చులు పెట్టుకోవాలి, తల్లిదండ్రుల ఆరోగ్యం ఆరోగ్యం అన్నీ చూస్తున్నాను, పిల్లల చదువులు చూసుకోవాలి. మాకు భూమి కూడా లేదు, ఏమీ లేదు. మీకేం ఇబ్బందులు ఉన్నాయమ్మా? చెప్పినా కదా కష్టాలలోనే ఉండం, మాకు ఏం సరిపోదు, బాధపడదు. కిరాయిలో మాకు ఇండ్లు లేదేం లేదు, అప్లై చేసింటే కేసీఆర్ ఇయ్యలే, చాలా బాధగా ఉంది మాకు. అందుకే నేను ఎంత నీ జీతంలోనే 6,000 కిరాయి ఇంటి కిరాయి కట్టుకోవాలా, ఇంటి కిరాయి కట్టుకొని తినేకి ఛార్జీకి మంచికి చెడ్డకి అన్నిటికీ నడుపుకోవాలా. అన్నిటికీ నడుపుకున్నాకనే నడచాలి. ఎవరన్నా చూసుకుంటే బయటోళ్ళకేమో ఆమెకేం మంచిగా ఉంది బాగుంది ఆమెకేమంటారు, నా దగ్గరేమో లేదు, ఏం లేదు. నేనే మస్తు బాధలలో ఉన్నా. ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ ఎవరు ఏమో లేదు, ఎవరు రూపాయి ఇయ్యరు. నా కష్టంలోనే నేను తినాలా ఉండాలి. ఒక కమిషన్ టాబ్లెట్ కూడా తెచ్చిరు ఎవరు, ఉన్న ఏం లాభం లే. నేనే ఎవరు బాధలు పడలేదు, నేనే పాడుకోవాలా, అన్నీ చేయాలి. నేను ఎండనక వాననక ఏమైనా నేనే చేసుకోవాలా, అన్నీ చేసుకోవాలా. 3ంటికి అయితే లేచి కష్టపడుకోవాలి, రావాలా డ్యూటీకి. మా ఇంటి ఇబ్బందులు మటుకు మాస్తున్నాయి. ఆ ఇబ్బందులు ఎవరు కష్టపడ్డా కానీ మీకు ఆర్థికంగా ఇది లేదు, ఏం లేదు, ఆరోగ్యశ్రీ లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేవు, రేషన్ కార్డులు లేవు, ఏం లేవు సార్, ఒక్కటి లేవు. అన్నీ ఆటికి ఉన్నాం. తినేకి కష్టమైంది మాకు, చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. లేదు ఎవరికి చెప్పుకుందాం, మేము చెప్పుకోలేకపోయి మీ బాధ మీ పడండి మాకేమంటారు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? పని చేసిన ఏం లాభం, పట్టించుకునే కన్నా ఎవరు పట్టించుకోరు మమ్మల్ని. అట్లా నడుతుంది. లేదు మాకు గుర్తింపు అనేది చేస్తే నీకు పుణ్యమే ఉంటుంది, ఏందన్నా మంచి చెట్ట. నాకు మా బాబు పని చేయడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. నాకు మా బాబు పని చేయకుండా నాకు ఏదో ఒకటి నాకు బాగానే అనిపిస్తుంది. ఆయన మా ఇంట్లో ఇబ్బందులు బట్టి ఏం చేయని తెలుతలేదు. అంటే మీరు మంచిగా చదివించాలన్న ఉద్దేశం నాకుంది. కాకపోతే ఇంట్లో పరిస్థితులను బట్టి అమ్మ నువ్వు ఇన్ని ఇబ్బందులు పడితే నేను పని చేయ, నేను కాలేజీకి వెళ్ళను, నువ్వు చెల్లెకు నాకు చదివించాలని చదివించలేవు, వద్దు నేను పని చేస్తానని చేస్తుండు, చదువు ఆపేసి ఇట్లా పని చేస్తుండు.
చెల్లి చదువు కోసం మీరు కష్టపడుతున్నారు, తండ్రికి ఇట్లా బాగాలేదని చెప్పేసి ఆయన ఇబ్బంది నాన్నకు బాగాలేదు, చెల్లె చదువుతుంది, నేను చదువుతాను, ఒక్కదాని కష్టం చేసి మమ్మల్ని ఇద్దరు చదువులు ఆయనకు హాస్పిటల్ ఖర్చు ఇవన్నీ వెళ్ళదీయాలంటే నువ్వు వెళ్ళదీయలేవు, వద్దులే చాలు నేను చదివిన కాడికి అని అంటాడు, అని పనికి వెళ్తాడు. మీరు ఏమన్నా గవర్నమెంట్కి ఏమన్నా అప్లై చేసినా మరి ఇట్లా మా ఆరోగ్యం బాగాలేదు కదా మాకు ఇట్లా దేనికి అప్లై చేయలేదు, మాకు తెలియదు అంతవరకు, అంత దాకా ESI ఇట్లా ఏముండదా? ఈఎస్ఐ అంటే ఇప్పుడు నాకుంది, నా వరకు ఉంది ఈఎస్ఐ, లేదు అంతవరకు దాకా లేదు. రోడ్ ఎక్కిన రోజు కూడా చాలా బాధపడుతుంటే ఏడితే ఏం చేద్దాం, మన కష్టాలు మనకు తప్పదు, ఏడ్చినా కానీ మన కష్టాలు మనకు తప్పదు, చెయ్యాలి తప్పదు, ఏం చేస్తాం, మన బతకనీకే ఉన్నాం కదా, ఏం చేస్తాం, ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎవరు తీరుస్తారు, ఎవరు తీరుస్తారు, మన బాధలు మనకు తప్పదు, ఏడ్చినా రాదు, ఏం రాదు, ఏం చేస్తావమ్మా, ఎందుకు ఎడతావు చెప్పు. చాలా కష్టాలు ఉన్నాయి నాయన, మాకు కష్టం తీర్చేవాళ్ళు లేరు. మా కష్టం తీర్చాలంటే ఏ మహాత్ముడు తీరుస్తాడో, ఏ రాజకీయ నాయకుడు, ఏ సారు, ఎవరో ఎంతటి పుణ్యాతుకుడో భగవంతుడు వస్తాడో భగవంతునికి ఎరిక. మరి ఇక మీ రూపంలోనో ఏ రూపంలోనో వచ్చి మా సమస్యలు తీర్చాలి కానీ మాతోటి అయితే కాదు నాయన. మేము మొత్తుకున్నా కానీ ఏం చేసినా కానీ వాళ్ళు మాత్రం మా సమస్య తీర్చేవాళ్ళు లేరు. మేము కష్టం చేసుకుంటేనే అన్నం, లేకపోతే లేదు. ఏం చేసినా ఎంత ఎవరితో మొత్తుకున్నా ఏం లేదు. ఏ రాజకీయ నాయకుడు ఎవరు ఏం చేయరు, చేయలేదు నాయన, ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు చెయ్యాలంటే ఇప్పుడు ఎక్కిన సార్ ఏం చేస్తాడో మాకు అన్నది ఆయన నిన్న మీ కష్టాలు అనుకుని నెరవేరుస్తానని అన్నది. ఆ భగవంతుడికి ఎరిక, మనం ఏం చెప్పగలం. మంచివాడు కాబట్టి నేను ఈ మాత్రంలో ఉన్నా, ఇప్పటి వరకు నా కొడుకు మంచివాడు కాబట్టి నేను ఈ మాత్రంలో ఉన్నా. మా ఇంట్లో ఉన్న ఇబ్బందులకి లేదా ఇంకా చాలా కష్టం వచ్చి నాకు నా కొడుకు అర్థం చేసుకొని కష్టం చేయడం వల్ల నేనంటే చదవలేదు, నాది అయిపోయిందమ్మా. చెల్లెని చదివిద్దాం, ఎంతవరకు ఆమె చదువుతున్నాను అంతవరకు, కానీ పాపనైతే మంచిగా చదివిపిస్తున్నాం ఇప్పటివరకు. బాబు ఎంతవరకు చదువుకొని ఆపేసిండమ్మా? బాబు 13 చదివి ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఆపేసింది. అప్పుడే మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అవ్వడం వల్ల అక్కడ హాస్పిటల్ ఖర్చుకు 4-5 లక్షలు అయినాయి ఆయనకి. అట్లా వరకు కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇక్కడ కిరాయి ఇల్లే, మాకు సొంతం ఇల్లు ఏం లేదు. ఇంటికాడ కూడా ఇల్లు అంత మంచిగా ఏం లేదు, స్లాబ్ పోసినాం వదిలేసినాం పైసలు లేక. మా అబ్బాయి కూడా నియంత్రణ ఉంటాడు, కాళ్ళు ఇరిగి 4 లక్షలు అయిపోయింది. మొన్న నా నెల 5 నెలలు అయింది. మేమే పెట్టుకున్నాం, ఎవరు పెట్టుకోలేము. మాకు రూపాయి కన్నా 4 లక్షలు అయింది. మక్కలకి ఇరిగి కాలు అప్పుల పాలలో ఉన్నాం, అప్పులతోనే ఉన్నాం. అదే అప్పుల పాలే ఉన్నాం. అట్లా ఉన్నాం, అప్పులలోనే ఉన్నాం సారు. మన ఏం చేస్తాం. మాకు జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళకి మాత్రం లాభం లేదు నాయన, నష్టం చాలా చాలా అప్పులు. మాకైతే చాలా కష్టం ఉంది నాయన, ఎవరు కూడా చెప్పలేకపోతారు. ఈ అమ్మకు పుట్టాడు కష్టం ఉంది, ఈ అమ్మకు మాట్లాడరాక కొంచెం దమ్మొచ్చినట్టు అవుతుంది గుండెలలా, చెప్పలేకపోతుంది. ఈ పాప చెప్పలేకపోతుంది. ఆ పాప రావడానికి ఎక్కడి నుంచి రావడానికి ఒకనాడు టైం అయిపోతుంది, ఏలుముద్రకు ఒకనాడు ఆబ్సెంటే పడుతుంది. ఇక ఏందమ్మా రాలేదంటే బస్సులు దొరకవు, ఓ 10 నిమిషాలు లేట్ అవుతాయి. ఏలుముద్ర వేయకుంటే ఆబ్సెంటే. బస్సు లేట్ అయింది సార్ అని అంటే ఇంటికో అంటాడు. ఏముంది, ఆయన చేతిలో కూడా ఏం లేదు. మా సార్ చెప్తాడు, అమ్మ జర పొద్దుగాల రండి, మీరెంతో కష్టం చేస్తున్నారు, కష్టం పొద్దు అంతా చేసి ఆబ్సెంట్ పడితే ఏం తింటారమ్మా, నెలనాడు జీతం రాదని ఆయన బాధపడతాడు, గట్టిగా చెప్తాడు. మాకు మా యొక్క మంచికే చెప్తాడు. అయినా మాకు ఆ పిల్లకు బస్సు కొంచెం లేట్ అవుతుంది. అందరు బాధలలో ఉంటారు నాయన, ఎవ్వరు నిమ్మలంగా లేరు. అందుకు అంతే, ఎవరు తీర్చేవాళ్ళు లేరు. ఏమమ్మా నీకు అప్పు అయిందా, నీకు కష్టం ఉందా అని అడిగేవాళ్ళు లేరు. ఏ సార్ దగ్గరికి పోయినా పోమ్మ పో పక్కకు జరగమ్మా చిచ్చి అంటారు. దుమ్ము వస్తుంటే ఏమమ్మా నేను వస్తున్నా కానొస్తలేదా మీకు, ఎందుకు ఊడుస్తు రాత్రిగా అని అంటారు. దుమ్ము వస్తుందమ్మా ఆగంటే ఒక్కొక్క ఎంతమంది రోడ్డు మీద ఆగుతాం నాయన. ఒక్కొక్క మనిషి వస్తే చీచి అన్నప్పుడు ఎక్కడ ఆగుతాం, ఒకరికంటే ఆగుతాం పర్వాలేదు. నువ్వు వచ్చే జనాలకల్లా రాదారి పోదారి ఎట్లా ఆగుతావు నాయన. అగో అట్లా అసహించుకునే వాళ్ళు ఉన్నారు, కోపించే వాళ్ళు ఉన్నారు.
ఒక ఆయన అంటాడు మొన్న, ఇగో నిన్ను ఎక్కడికి వెళ్ళినా చెప్పు, నిన్ను ఇక్కడి నుంచి తీసి ఎక్కడ వెళ్ళినా చెప్పు అన్నాడు. అయ్యో నాయన నువ్వు చిన్న పిల్లగాడ అట్లా మాట్లాడతావు అయ్యా అని అంటే, నా గురించి నీకు తెలుసా ఎప్పుడు 5:30కే నేను చీపురుకాట పట్టుకొని పని చేస్తుంటే కుక్క ఆడ కొంచెం దూరం తీసుకుపో బిడ్డ అన్నంత మాత్రంలోనే నిన్ను ఎక్కడికి వెళ్ళినా చెప్పు అన్నాడు. నువ్వు నా ముందర పెద్దగా అవుతావి కొడుకు, చిన్న పిల్లగాడివి గట్లంటావు, మీ నాయన మాట్లాడితే అదొక లెక్క అంటే, లేదు నిన్ను ఎక్కడ పంపించాలని అక్కడ పంపిస్తా, నాకు అందరు తెలుసా అంటాడు. బెదిరించుడు, మమ్మల్ని బెదిరించుడు. కుక్కలు ఎరుగుతాయి, నక్కలు ఎరుగుతాయి, పందికొక్కులు చేస్తాయి, కుక్కలు చేస్తాయి, పిల్లులు చేస్తాయి, ప్రతిదీ చచ్చిపోతే మేము ఎత్తిపోయాలి, వాళ్ళ ఇంటి ముందర నీట్గా చేసి పెట్టాలి. మమ్మల్ని చూస్తే అసహించుకుంటారు. నిన్ను ఎక్కడ మేము పంపించాలనో పంపి అంటే నేనేం చెప్పలేదు. ఇక నాయన నన్ను ఎక్కడ పంపిస్తావు బిడ్డ, నేను 22 సంవత్సరాలు నీ గల్లి చేయబట్టి, నువ్వు చిన్న పిల్లగాడవు నాయన, నేను పనిచేసినప్పుడు నువ్వు పెద్దగా అయినావు, కార్లో తిరుగుతున్నావు, చదువుకున్నావు, సంపాదిస్తున్నావు, నిన్ను ఎక్కడ పంపించాలంటే నేనేం చెప్పాలి బిడ్డ, నీ ఇష్టం వచ్చింది పంపి పోతా, కానీ నా జీతం కావాలి నాకు అన్న అంటే, మళ్ళా కారు వేసుకొని తిరిగి వచ్చి అమ్మ నాకు ఆవేశం వచ్చింది అట్లా నేను మాట్లాడినా అంటే, 5:30కే నన్ను ఇట్లా మాట్లాడితే నాయన నేను ఊడ్చాను, వారం రోజులు రాకుంటే నీ ఇంటి ముందర ఎట్టుంటుందో చూసుకో అన్న. నువ్వు ఊడుస్తావా, మీ అమ్మ ఊడుస్తుందా, మీ నాయన ఊడుస్తాడా, ఎవరు ఊడుస్తారు నాయన, నేను ఊడవాలి కదా బిడ్డ అంటే నాకు ఆయన చాలా బాధ వేసింది. నాయన చిన్న పిల్లగాడు ఆ మాట మాట్లాడుతుంటే ఎంత బాధ అవుతుంది బిడ్డ. నీ ఇంటి ముందర నువ్వు వండి ఉండగానే నేను సాఫ్ చేయాలి, మళ్ళీ నువ్వు లేస్తే నువ్వు ఆ రకంగా మాట్లాడతావు. కుక్కని తీసుకపో గసుంటాను, అందుకు కుక్కలు ఎరిగిన ఎత్తిపోస్తాం, మనుషులు ఎరిగిన ఎత్తిపోస్తాం, కారిచ్చి ఊస్తారు రోడంతా, అవునా కాదా నాయన. అది ఊడ్చుకొని మేము చేతులతో ఎత్తిపోస్తాం. ఎత్తిపోసినప్పుడు మాకేమనిపిస్తుంది, మాకు రోగాలు వస్తాయి. అందరు ఒక తీరు ఉండరు నాయన, ఉండరు కదా, అప్పుడు మాకు రోగాలు వస్తాయి. ఆ రోగం వచ్చిన హాస్పిటల్ పాలవుతాం. హాస్పిటల్లో మేము వారం రోజులు ఉంటే మాకు జీతం రాదు, మాకు హెల్త్ కార్డు లేదు. ఈఎస్ఐలో మేము పోగానే పట్టించుకోరు, అందరినీ జాబులు చేసే వాళ్ళని బాగా పట్టించుకుంటారు. కానీ మేము పోయినాం అనుకో మమ్మల్ని సీపుగా ఆడ కూడా చూస్తారు, ఆడ కూడా పట్టించుకోరు. మాకు సరైన ట్రీట్మెంట్ ఇయ్యరు, మాకు సరైన ఫుడ్ లేదు, మాకు సరైన భద్రత లేదు నాయన. మాకు చాలా కష్టం ఉంది. మమ్మల్ని అడిగేటోళ్ళు లేరు, అర్థం చేసుకునేటోళ్ళు లేరు, మమ్మల్ని ఆదరిస్తోళ్ళు చాలా తక్కువ. అది మా పరిస్థితి నాయన, చాలా కష్టం ఉంది. కష్టం జిహెచ్ఎంసీలో పనిచేసేటోళ్ళకు కష్టం లేదన్నవాడు మూర్ఖుడు. మాకు చాలా కష్టం ఉంది, మా కష్టాన్ని అర్థం చేసుకోడు. మీకేమైంది అంటారు, పొద్దున్నేసి మీరు పనికి వస్తారు, ఆడ చేదాగుతారు, ఈడ చేదాగుతారని ఎన్నోసార్లు అన్నారు. అది నాయన మమ్మల్ని చాలా కష్టం ఉంది. మమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటే వాళ్ళే పుణ్యాత్కులు. మాకు జీతం పెంచాలి, మాకు అన్ని గవర్నమెంట్ నుంచి మాకు అన్ని హక్కులు కల్పించాలి.